ప్రభు నామానికి మహిమ కలుగును గాక. కూడొచ్చిన మీ అందరికీ, కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందనాలండి. నిర్గమాకాండం 30వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఈ 30వ అధ్యాయంలో ప్రతిష్టాభిషేక తైలం గురించి మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ప్రతిష్టాభిషేకం చేయవలసిన విధం, ప్రతిష్టాభిషేకము వాడవలసినటువంటి విధానం గురించి తెలుసుకున్నాం. ప్రతిష్టాభిషేకమును వాడకూడని విధాన్ని, అంటే చేయకూడని విధానాన్ని కూడా తెలుసుకుందాం. 30వ అధ్యాయం 32వ వచనం. నిర్గమాకాండం 30వ అధ్యాయం 32వ వచనం. దానిని నర శరీరము మీద పోయకూడదు, దాని మేళనము చొప్పున దాని వంటి దేనినైనను చేయకూడదు. అది ప్రతిష్ఠితమైనది, అది మీకు ప్రతిష్ఠితమైనదిగా ఉండవలెను. దాని వంటిది కలుపువాడును, అన్యుని మీద దానిని పోయివాడును తన ప్రజలలో నుండి కొట్టివేయబడవలనని చెప్పుము. ప్రతిష్టాభిషేకం చేయకూడని విధం, పోయకూడని స్థలం, దానిని నరశరీరం మీద పోయకూడదు అంటున్నాడు. ఇక్కడ మనం నేర్చుకునే ఆత్మీయ పాఠం ఏంటంటే, పరిశుద్ధాత్మకు శరీర కార్యాలకు చాలా విరోధం. పరిశుద్ధాత్మకు శరీర కార్యాలకు చాలా విరోధం. అందుకే గలతీ పత్రికలో పౌలు గారు అంటారు, 5వ అధ్యాయం 16వ వచనం, నేను చెప్పినదేమనగా ఆత్మానుసారంగా నడుచుకునుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి గనుక మీరేవి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు. మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం. ఇట్టి వాటికి విరోధమైన నియమమేదియూ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్ఛలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. మనం ఆత్మను అనుసరించి జీవించు వారమైతిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాము. ఇక్కడ పరిశుద్ధాత్మకు శరీర కార్యాలకు చాలా విరోధం ఉంది. అందుకే ఇక్కడ దాని వంటిది చేయకూడదు, ప్రతిష్టాభిషేక తైలం వంటి దాన్ని చేయకూడదు. కాబట్టి పరిశుద్ధాత్ముడు ఒక్కడే, మరొకరు లేరు. పరిశుద్ధాత్ముడు రెండవ వాడు లేడు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో ఏమంటారు? ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం, శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే. కాబట్టి దాని వంటిది చేయకూడదు, దానిని నరశరీరం మీద పోయకూడదు. పరిశుద్ధాత్మనికి సాటి అయిన వాడు లేడు. రెండవది, పరిశుద్ధాత్మను అనుసరించి క్రమంగా నడుచుకోవాలి దేవుని పిల్లలు. శరీర కార్యాలు
శరీరము, దేవుని ఆత్మ ఈ రెండిటికి విరోధమే, ఒకదానికొకటి వ్యతిరేకంగా అపేక్షిస్తాయి. కాబట్టి మనం ఆత్మానుసారంగా నడవాలి. ఎందుకంటే దేవుని పిల్లలం. మనం శరీరానుసారంగా ప్రవర్తించుటకు మన శరీరానికి రుణస్థులము కాదు. ఇంకా మనం చూస్తే ప్రతిష్టాభిషేక తైలము మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తానికి కూడా సూచనగా ఉంది. ప్రతిష్టాభిషేక తైలం మన ప్రభువైన యేసుక్రీస్తు వారు చిందించిన రక్తమునకు సూచనగా ఉంది. 23 నుంచి మనం చదివితే, పరిశుద్ధ స్థల సంబంధమైన తులము చొప్పున అచ్చమైన గోపరసము 500 తులములు, సుగంధములు గల లవంగి పట్ట సగము అనగా 250 తులములు ఎత్తు, నిమ్మగడ్డి నూనె 250 తులములు ఎత్తు, లవంగి పట్ట 500 తులములు, ఒలివ నూనె సంభారము 3 పళ్ళను తీసుకోవాలి. ఇక్కడ గోపరసము, లవంగి పట్ట, నిమ్మగడ్డి, ఒలివ నూనె ఈ గంధ వర్గాలను మనం చూస్తున్నాం. ఇవి చెట్లలో నుంచి వస్తాయి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ గోపరసము, లవంగి పట్ట, నిమ్మగడ్డి, ఒలివ నూనె ఈ గంధ వర్గాలన్నీ కూడా చెట్లలో నుంచి వస్తాయట. పరమగీతము 4వ అధ్యాయం, పరమగీతము 4వ అధ్యాయం 13-14 వచనాలు. నీ చిగురులు దాడిమ వనము, వింతైన శ్రేష్ఠ ఫలవృక్షములు, కర్పూర వృక్షములు, జటామాంసి వృక్షములు, జటామాంసియు, కుంకుమయు, నిమ్మగడ్డియు, లవంగ పట్టయు, వివిధమైన పరిమళ తైల వృక్షములు, గోపరసమును, అగరు వృక్షములు, నానావిధ శ్రేష్ఠ పరిమళ ద్రవ్యములు. ఇవన్నీ చూడండి వృక్షాల నుంచి వస్తాయి అంటున్నాడు. జటామాంసి, కుంకుమ, నిమ్మగడ్డి, లవంగి పట్ట, వివిధమైన పరిమళ తైల వృక్షములు అంటున్నాడు. గోపరసమును, అగరు వృక్షములు ఇవన్నీ వృక్షాల నుంచి వస్తాయి. అందుకే 13వ వచనంలో కర్పూర వృక్షములు, జటామాంసి వృక్షములు అంటున్నాడు. కాబట్టి ఇవన్నీ వృక్షాల నుంచి వస్తాయి. ఇవన్నీ పర్వతాల మీద ఉంటాయి. 4వ అధ్యాయం 6వ వచనంలో కూడా చూడండి, ఎండ చల్లారి నీడలు జరిగిపోయే వరకు గోపరస పర్వతములకు, సాంబ్రాణి పర్వతములకు నేను వెళ్ళుదును. కాబట్టి ఇవి పర్వతాల మీద ఉన్నట్లు మనం చూస్తున్నాం. అయితే పర్వతాల మీద ఉన్నటువంటి చెట్లు కొట్టబడి కిందకు వచ్చి గానుగల్లో నలగొట్టబడినప్పుడు ఈ గంధవర్గాలు తయారవుతాయి అనే విషయం మనకు తెలుసు. వీటితో ప్రతిష్టాభిషేక తైలాన్ని చేయాలి. అలాగే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా చెట్టుతో పోల్చబడ్డారు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 2వ వచనంలో ఏమని ఉంటుంది? లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగాను. ఇంకా లోకాసు వార్త 23వ అధ్యాయం 21వ వచనంలో సిలువను మోస్తూ ప్రభు ఏడుస్తున్నటువంటి సీయోను కుమార్తెలను చూసి, నా కోసం ఏడవకండి, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి అంటూ, వారు పశ్చిమానికి ఇలా చేస్తే ఎండిన దానికి ఏం చేస్తారో కదా అంటారు. కాబట్టి పశ్చిమాను అంటే ప్రభువైన యేసుక్రీస్తు. ఆ మాట ఆయనే చెప్పారు. కాబట్టి పర్వతం మీద ఉన్నటువంటి చెట్లు నరకబడి క్రిందకు వస్తాయి. యేసుక్రీస్తు ప్రభువు కూడా పరలోకము నుండి దిగి వచ్చారు. అందుకే ఆయన అంటారు, పరలోకము నుంచి దిగి వచ్చిన జీవాహారము నేనే అంటారు ఆయన. ఆ చెట్లు ఏ విధంగా నలుగొట్టబడి తైలముగా చేయబడతాయో, అలాగే యేసుక్రీస్తు ప్రభువు కూడా మన కొరకు గాయపరచబడి నలగొట్టబడి తన అమూల్యమైన రక్తాన్ని మన కొరకు కార్చారు. అందుకే ప్రతిష్టాభిషేక తైలము మన ప్రభువైన యేసుక్రీస్తు చిందించిన రక్తమునకు సూచనగా ఉంది. ఇంకా మనం చూస్తే ప్రతిష్టాభిషేక తైలంతో మందిరంలో ఉన్నటువంటి సామాన్లని పరిశుద్ధపరిచారు. నిర్గమాకాండం 40వ అధ్యాయం
8వ వచనం నుంచి. నిర్గమకాండం 40:8. మరియు నీవు అభిషేక తైలమును తీసుకొని మందిరమునకును దానిలోని సమస్తమునకును అభిషేకము చేసి దానిని దాని ఉపకరణములన్నిటిని ప్రతిష్ఠింపవలను. అప్పుడు అది పరిశుద్ధమగును. దహన బలిపీఠమునకు అభిషేకం చేసి ఆ పీఠమును ప్రతిష్ఠించవలను. అప్పుడు ఆ పీఠం పరిశుద్ధమగును. ఆ గంగాళమును దాని పీఠను అభిషేకం చేసి దాన్ని ప్రతిష్ఠించవలను. అహరోను కుమారుల్ని అహరోన్ని ప్రతిష్ఠించాలి. ఇలాగా ప్రతిష్ఠించబడింది. అభిషేక తైలము మందిరంలోని సామాన్లను ప్రతిష్ఠించింది. మందిరాన్ని దాని ఉపకరణాలన్నిటినీ అభిషేకం చేసి ప్రతిష్ఠించాలి. అప్పుడు అది పరిశుద్ధమగును అంటున్నారు. కాబట్టి మందిరంలో ఉన్నటువంటి సామాన్లు పరిశుద్ధపరచడానికి అభిషేక తైలాన్ని వాడారు. అలాగే మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఆయన చిందించిన అమూల్యమైన రక్తముతో ఎంతటి పాపికైనా సరే పరిశుద్ధత కలుగుతుంది. అందుకే యేసుక్రీస్తు ప్రభు తన రక్తాన్ని మన కొరకు కార్చారు. అందుకే హెబ్రీ పత్రికలో అంటాడు, తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై ఆయన గవిని వెలుపట శ్రమ పొందెను. యోహాను 1వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో ఏమని ఉంటుంది? అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను. కాబట్టి యేసుక్రీస్తు యొక్క రక్తములో, ఆయన చిందించిన అమూల్యమైన రక్తంలో పాపక్షమాపణ, విమోచన కలుగుతూ ఉంది. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి మనం పరిశుద్ధులం అవ్వాలి. అందుకే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారిని పరిశుద్ధులు అని దేవుని వాక్యం మనకి సంబోధిస్తూ ఉంది. ఎటువంటి పరిశుద్ధులే ప్రభువును చూడగలరు. యేసుక్రీస్తు చిందించిన అమూల్యమైన రక్తమందు విశ్వాసం ఉంచి కడగబడితే తప్ప మనం పరలోకంలో ప్రవేశించలేం. ఇది ప్రతిష్టాభిషేక తైలం గురించి. ఇంకా ధూపద్రవ్యముల గురించి మనం చూస్తున్నాం. నిర్గమకాండం 30వ అధ్యాయంలో ధూపద్రవ్యములు 34, 35 వచనాలు. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు పరిమళ ద్రవ్యములను అనగా జటామాంసి, గోపీచందము, గంధపు చెక్క అను ఈ పరిమళ ద్రవ్యములను స్వచ్ఛమైన సాంబ్రాన్ని సమభాగములుగా తీసుకొని వాటితో ధూపద్రవ్యం చేయవలను. అది సుగంధ ద్రవ్య మేలకుని పని చొప్పున కలపబడి ఉప్పు గలది, స్వచ్ఛమైనదియు పరిశుద్ధమైనదియునైన సుగంధ ధూప సంభారము. దానిలో కొంచెం పొడి చేసి నేను నిన్ను కలుసుకొని ప్రత్యక్ష గుడారంలోని సాక్ష్యపు మందసం ఎదుట దాన్ని ఉంచవలను. అది మీకు అతి పరిశుద్ధముగా ఉండవలను. నీవు చేయవలసిన ధూపద్రవ్యంలో దాని మేళనము చొప్పున మీ నిమిత్తము మీరు చేసుకొనకూడదు. అది యెహోవాకు ప్రతిష్ఠితమైనదిగా ఎంచవలను. దాని వాసన చూచుటకు దాని వంటిది చేయువాడు తన ప్రజలలో నుండి కొట్టివేయబడును. ఇందులో 3 భాగాలు మనం చూస్తున్నాం ధూపద్రవ్యాల్లో. ధూపద్రవ్యాలు చేయవలసిన విధం, ధూపద్రవ్యాలు వాడవలసిన విధం, చేయకూడని విధం, వాడకూడని విధం. ఈ ధూపద్రవ్యాల గురించి మనం ఆలోచన చేస్తే, ఈ ధూపద్రవ్యాలు విజ్ఞాపనకర్త అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువుకు, ఆయనకు ప్రార్థించే విశ్వాసులకు చక్కని సాదృశ్యంగా ఉన్నాయి ఈ ధూపద్రవ్యాలు. ఇక్కడ ధూపద్రవ్యాలు చేయాల్సిన విధానం చెప్తున్నాడు. ఇందులో 4 విధాలైనటువంటి గంధవర్గాలు చెప్పబడ్డాయి. జటామాంసి, గోపీచందనం, గంధపు చెక్క, స్వచ్ఛమైన సాంబ్రాణి. ఈ 4 మన ప్రభువైన యేసుక్రీస్తును తేటగా సూచిస్తూ ఉన్నాయి. ఈ 4 ప్రభువైన యేసుక్రీస్తుకు సాదృశ్యం. జటామాంసి అనే తర్జుమా చేయబడినటువంటి మాటకు హెబ్రీ భాషలో అర్థం ఏంటంటే, హెబ్రీ భాషలో ఉన్నటువంటి పదం ఏంటంటే చుక్కల చుక్కలుగా కారుట అని అర్థం. అంటే జటామాంసి అనేది ద్రవ పదార్థము. ఈ జటామాంసి అనేది ద్రవ పదార్థం. పరమగీతము 5,
5వ అధ్యాయం 5వ వచనం. నా ప్రియునికి తలుపు తీయ లేచి తిని, నా చేతుల నుండి నా వ్రేళ్ల నుండి జటామాంసి గడియల మీద స్రవించెను. 15వ వచనం. ఐదవ అధ్యాయం 13వ వచనం చదువుదాం. 13. అతని చెక్కిళ్ళు పరిమళ పుష్ప స్థానములు, సుగంధ వృక్షముల చేత శోభిల్లు ఉన్నత భూభాగములు. అతని పెదవులు పద్మముల వంటివి, ద్రవరూపక జటామాంసి వలె అవి పరిమళించును. ద్రవరూపక జటామాంసి వలె అంటే జటామాంసి అనేది ద్రవ పదార్థం. ఈ మాట మనకి ఏమి తెలియపరుస్తుందంటే, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దయగల వాక్యానికి సూచనగా ఉంది. కీర్తన 45వ అధ్యాయాన్ని మనం చూస్తే, కీర్తన 45వ అధ్యాయం. ఈ 45వ అధ్యాయం దేవుని యొక్క యేసుక్రీస్తు ప్రభు యొక్క కొన్ని కీర్తనలు ఉన్నాయి. 150 కీర్తనలు. కొన్ని కీర్తనలు అవి యేసుక్రీస్తు ప్రభువును గూర్చి తెలియపరుస్తాయి అన్నమాట. యేసుక్రీస్తు ప్రభు పాత నిబంధనలో కనబడరు. ఆయన ప్రత్యక్షంగా యేసుక్రీస్తు ప్రభు అని మనకు బయలుపరచబడలేదు. కొత్త నిబంధనలో బయలుపరచబడ్డారు. కానీ పాత నిబంధనలో కూడా ఆయన సజీవుడు ఉన్నాడు, అప్పుడు కూడా ఉన్నాడు. ఆయన గురించి కొన్ని కీర్తనలు రాయబడ్డాయి. వాటిని మెస్సయ్యా కీర్తనలు అంటారు. భక్తులు వాటికి మెస్సయ్యా కీర్తనలు అని పేరు పెట్టారు. కీర్తన 45 కూడా మెస్సయ్యా కీర్తనే. కీర్తన 45 కూడా మెస్సయ్యా కీర్తనే. ఆయన రాజు అని, ఆయన పెండ్లి కుమారుడు అని రాసి ఉంటుంది ఆ 45 కీర్తనలో. యేసుక్రీస్తు ప్రభు రాజు, రాజులకు రాజు. ఆయన పెండ్లి కుమారుడు. ఆయన ఎవరు చెప్పండి? పెండ్లి కుమారుడు. అది మెస్సయ్యా కీర్తన. అందులో రాయబడినటువంటి మాట ఏంటంటే, ఈ 45వ కీర్తనలో 2వ వచనంలో, నరుల కంటే నీవు అతి సుందరుడివై ఉన్నావు, నీ పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది. నీ పెదవుల మీద దయారసము పోయబడి ఉంది. లూకాసు వార్త 4వ అధ్యాయం 22వ వచనం చూద్దాం. లూకాసు వార్త 4:22. ఆయన వాడుకు చొప్పున విశ్రాంతి దినానికి సమాజ మందిరంలోకి వెళ్ళారు. చదవడానికి నిలబడ్డారు. అప్పుడు ఆయనకి ప్రవక్త అయిన యెషయా గ్రంథం ఇవ్వబడింది. ఆయన గ్రంథాన్ని విప్పారు. ఆయనకి వాక్య భాగం దొరికింది ఏంటంటే, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలో ఉన్న వారికి విడుదలను, గుడ్డివారికి చూపును కలుగునని ప్రకటించడానికి, నలిగిన వారిని విడిపించడానికి, ప్రభు హితవస్త్రం ప్రకటించడానికి ఆయన నన్ను పంపి ఉన్నాడు అని రాయబడిన చోటు ఆయనకు దొరికింది. ఆయన చదివారు. ఆ గ్రంథాన్ని చుట్టి పరిచారకునికి ఇచ్చి కూర్చున్నారు. సమాజ మందిరంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆయనను తేరి చూశారట. అప్పుడు ఆయన అంటారు, నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినది అని వారితో చెప్పసాగాను. అప్పుడు 22వ వచనంలో ఏమనుంది? అప్పుడు అందరూ ఆయన గూర్చి సాక్ష్యం ఇచ్చుచు ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి, ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఏం చేశారంటే వాళ్ళు ఆశ్చర్యపడ్డారు. నిజమే, మన ప్రభు ఎంతో దయగలిగిన వాడు. ఈ లోకంలో ఆయన 33.5 సంవత్సరాలు ఉన్నప్పుడు సేవా పరిచర్యలో ఆయన దయ చేత ఎంతోమంది రోగాల్ని స్వస్థపరిచారు. అందుకే పేతురు గారు అంటారు తన మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో మొదటి నుంచి మనం చదివితే, ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల అంటారు. ప్రభు దయాళుడని మీరు రుచి చూస్తే అంటారు. కాబట్టి మన ప్రభు దయాళుడు. మన ప్రభు ఎవరు చెప్పండి? దయాళుడు. జటామాంసి మన ప్రభు దయాళుడు అనే విషయాన్ని సూచిస్తూ ఉంది. ఇంకా హెబ్రీ పత్రికలు అంటారు కదా, 8వ అధ్యాయం 12వ వచనంలో,
వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపములను ఇక ఎన్నడను జ్ఞాపకం చేసుకొననని ప్రభు సెలవిస్తున్నాడు. కాబట్టి ఆయన ద్వారా పాపక్షమాపణ పొందిన వారికే ఆయన దయ అర్థమవుతుంది. ప్రభువుకు భోజనానికి పిలిచాడు పరిసయ్యుడు. ప్రభుకి ఆయనలో ఉన్నటువంటి దయ, ప్రభులో ఉన్నటువంటి దయ ఆ వ్యక్తికి అర్థం కాలేదు. అందుకే పాపాత్మురాలు ఆయన పాదాల మీద పడి పాపక్షమాపణ పొందుతున్నప్పుడు ఈమె పాపి కదా, ఈయన పరిశుద్ధుడై ఉంటే తెలుసుకుంది కదా, ఈ ప్రవక్త అయితే ఇవన్నీ తెలుస్తుంది కదా అని అనుకుంటున్నాడు మనసులో. అతనికి అర్థం కాలేదు దేవుని యొక్క దయ, పాపాత్మురాలకు అర్థమైంది. కాబట్టి ఆమె ఆయన దయకు పాత్రురాలైంది. విస్తారమైన ఆమె పాపాలన్నీ క్షమించబడ్డాయి. రెండవది గోపీచందనం. గోపీచందనం అని తర్జుమా చేసినటువంటి ఈ పదానికి నిజమైన హెబ్రీ భాష పదం ఏంటంటే, దాని అర్థం ఏంటంటే సింహము అని అర్థం. గోపీచందనం అనే మాట హెబ్రీ భాషలో రాయబడిన దానికి అర్థం ఏంటంటే సింహము. మన ప్రభువైన యేసుక్రీస్తు యోధా గోత్రపు సింహం. ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం, జయము పొందిన సింహం, 5వ అధ్యాయం 5-6 వచనాల్లో. గర్జించు సింహం అయినటువంటి సాతానుని ఓడించిన సింహం. కాబట్టి మన ప్రభు సింహానికి పోలి ఉన్నారు. యోధా గోత్రపు సింహం, జయము పొందారు. అందుకే సామెతల గ్రంథకర్త అంటాడు 28:1, నీతిమంతుడు సింహం వల్ల ధైర్యంగా ఉంటాడు. ఆయన సింహం కాబట్టి ఆయన పిల్లలను, ఆయన మనల్ని కూడా ఏం చేశాడు? సింహాలుగా చేశాడు. అందుకే మనం ఎలాగైతే ప్రభు అపవాదిని ఓడించారో మనం కూడా ఈనాడు శత్రువుని, అపవాదిని మనం ఏం చేయాలి? ఓడించాలి. మూడోది గంధపు చెక్క. గంధపు చెక్క అని తర్జుమా చేయబడినటువంటి హెబ్రీ మాటకు అర్థం ఏంటంటే కొవ్వు అని అర్థం. క్రొవ్వు శ్రేష్టమైనది అని మనం చూసాం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా శ్రేష్ఠుడు, అందరిలో అతి శ్రేష్ఠుడు. హెబ్రీ పత్రిక అంతా మనం చూస్తే ప్రభు యొక్క శ్రేష్టత అర్థమవుతుంది. 1-2 అధ్యాయాల్లో దేవదూతల కంటే శ్రేష్ఠుడు. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో మోషే కంటే శ్రేష్ఠుడు. 4వ అధ్యాయంలో ప్రధాన యాజకుడైన మెల్కీసెదకు కంటే శ్రేష్ఠుడు. 8-9 అధ్యాయాల్లో గుడారము కంటే శ్రేష్ఠుడు. 10వ అధ్యాయంలో బలుల కంటే శ్రేష్ఠుడు. 11, 12, 13 అధ్యాయాల్లో భక్తులందరికంటే శ్రేష్ఠుడు. కాబట్టి అందరిలో అతి శ్రేష్ఠుడు ఆయన. ఆయన నిబంధన శ్రేష్టమైనది, ఆయన సేవ శ్రేష్టమైనది, ఆయన బలి శ్రేష్టమైనది, ఆయన రక్తము శ్రేష్టమైనది, ఆయన స్వాస్థ్యము శ్రేష్టమైనది. కాబట్టి ఆయన భక్తులు, ఆయన బిడ్డలైనటువంటి మనం ఈ శ్రేష్టమైన వాటి అన్నిటిని పొందుకున్నాం. ఆయన నామంలో మనకి పాపక్షమాపణ దొరికింది. ఆయన నామం ఎంతో శ్రేష్టమైనది. ఆయన నామాన్ని పొందుకున్నాం. ఆయన నిబంధనకు మన పాత్రలమయ్యాం. ఆయన సేవించేటువంటి రాజులైన యాజక సమూహం అయ్యాం. ఆయన బలి ద్వారా మనం రక్షించబడ్డాం. ఆయన రక్తం ఎంతో శ్రేష్టమైనది, మన పాపాలన్నింటినీ కడిగింది. ఈ స్వాస్థ్యాన్ని పొందినటువంటి మనం చాలా శ్రేష్టమైనటువంటి వాళ్ళు. అందుకే కీర్తన గ్రంథంలో 16వ అధ్యాయం మనం చూస్తే, భూమి మీద ఉన్నటువంటి భక్తులే శ్రేష్ఠులు, వారే కేవలం నాకు ఇష్టలు అంటాడు. కాబట్టి మనం ప్రభువుకి హృదయాన్ని ఇచ్చి శ్రేష్టముగా మనం జీవించాలి, శ్రేష్టమైన వారుగా అవ్వాలి. 4వ మాట సాంబ్రాణి. సాంబ్రాణి అని తర్జుమా చేయబడిన నిజమైన హెబ్రీ భాషకు అర్థం ఏంటంటే తెలుపు అని అర్థం. తెలుపు పరిశుద్ధతకు గుర్తు. మన ప్రభువైన యేసుక్రీస్తు ఎంతో పరిశుద్ధుడు.
పాపాత్ములైనటువంటి మనల్ని పరిశుద్ధులుగా చేసినవాడు. ఆయన బలి ద్వారా, ఆయన మన కోసం బలి అయిపోవడం ద్వారా పాపాత్ములైనటువంటి మనం పరిశుద్ధులుగా చేయబడ్డాం. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచి పరిశుద్ధులుగా మనం జీవించాలి. 5వది ఉప్పు. మన భాగంలో చూసాం కదా, ఉప్పు. 35వ వచనం, ఉప్పు గలది, స్వచ్ఛమైనది అయినా పరిశుద్ధమైనది అయిన సుగంధ ధూప సంభారం అంటాడు. ఉప్పు, ఈ ధూప ద్రవ్యాలతో ఉప్పు చేర్చబడింది. ఉప్పు సమాధానములకు సూచన. అందుకే మార్కు సువార్త 9వ అధ్యాయంలో మనం చూస్తే, మార్కు సువార్త 9వ అధ్యాయం, మార్కు సువార్త 9వ అధ్యాయంలో మనం చూస్తే 50వ వచనం, ఉప్పు మంచిదే కానీ ఉప్పు నిస్సారమైన ఎడల దేనివల్ల మీకు దానికి సారం కలుగజేతురు. మీలో మీరు ఉప్పు సారము గలవారయ్యుండి ఒకనితో ఒకడు సమాధానముగా ఉండు. ఉప్పు సారము కలిగిన వారుగా ఉండి ఒకనితో ఒకడు సమాధానముగా ఉండు. అంటే ఉప్పు సమాధానానికి సూచన. ఇంకా కొలసీ పత్రిక 4వ అధ్యాయం, కొలసీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం, ప్రతి మనుషునికి ఎలాగ ప్రత్యుత్తరం ఇవ్వాలనో అది మీరు తెలుసుకున్నట్టుకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి. అంటే ఇక్కడ ఉప్పు కృపకు సూచన, కృపకు సమాధానానికి సూచన ఉప్పు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప చేత మనం రక్షణ పొందాం, తండ్రితో సమాధాన పడ్డాం. అందుకే మనం దరిద్రులు, ఆత్మీయంగా మనల్ని ధనవంతులుగా చేయడానికి ఆయన మన కోసం మరణించారు. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడు ఆయన అంటాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో. కాబట్టి కృప ద్వారా తండ్రితోనూ ఇటు లోకంతోనూ మనల్ని సమాధానపరిచిన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకే అంటాడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన కృపచేత మనం నీతిమంతులుగా తీర్చబడి ఇప్పుడు దేవునితో సమాధానం కలిగి ఉన్నాము అంటాడు. రోమపత్రిక 4వ అధ్యాయం ఆఖరి వచనం, 5వ అధ్యాయం 1వ వచనంలో. ఇంకా 2వది ధూపద్రవ్యాలు వాడవలసిన విధానం, వాడవలసినటువంటి విధానం. చూడండి ఒకసారి మనం 36వ వచనాన్ని చదివితే, 36, దానిలో కొంచెం పొడి చేసి నేను నిన్ను కలుసుకొని ప్రత్యక్ష గుడారంలోని సాక్ష్యపు మందసం ఎదుట దాన్ని ఉంచవలను, అది మీకు అతి పరిశుద్ధముగా ఉండవలను. దానిలో కొంచెం పొడి చేసి నేను నిన్ను కలుసుకొని ప్రత్యక్ష గుడారంలోని మందసము ఎదుట దానిని ఉంచవలను, అది నాకు అతి పరిశుద్ధము. మనం పైన చూసిన 5 కలిపి పొడి చేసి తీసుకెళ్ళి అక్కడ పెట్టాలి. ఇవన్నీ కూడా ఈ 5 కలిసి పొడి చేయడం అనేది యేసుక్రీస్తు ప్రభు మన కోసం సిలువలో పొందినటువంటి శ్రమలకు సూచనగా ఉంది. ఆయన మన దోషముల నిమిత్తము నలగొట్టబడెను అంటాడు యెషయా భక్తుడు 53వ అధ్యాయంలో. ఆ పొడి అంటే ఎక్కడ ఉండాలి? నేను నిన్ను కలుసుకొని మందసం ఎదుట ఉండాలి. దేవుడు మానవుణ్ణి కలుసుకొనుటకు మధ్యగా ఈ పొడి ఉండాలి. ఈ పొడి మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు యొక్క మధ్యవర్తిత్వాన్ని సూచిస్తూ ఉంది. మధ్యవర్తి అయిన యేసుక్రీస్తుని సూచిస్తూ ఉంది. కాబట్టి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారానే మనం దేవునితో సమాధానము కలిగి ఉన్నాము. ఆయన సన్నిధికి ధైర్యంగా ఈనాడు చేరగలుగుచున్నాము. ఇంకా మనం చూస్తే ఈ ధూపద్రవ్యాలు ప్రార్థనకు సూచనగా చెప్పబడ్డాయి. ప్రార్థనకు సూచనగా చెప్పబడ్డాయి. నేను ధూపం వేయుట సాయంకాల నైవేద్యములను అంటాడు. ఈ ధూపము ప్రార్థన జీవితానికి సూచన. ఈనాడు తండ్రి సన్నిధిలో ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకు విజ్ఞాపనం చేస్తున్నారు. ఆయన విజ్ఞాపన ఫలితంగానే మనం సంపూర్ణంగా కాపాడబడుతున్నాం. ఆయన విజ్ఞాపన కారణంగానే మన ప్రార్థన విజ్ఞాపనలు ప్రభు సన్నిధికి చేరాలంటే యేసుక్రీస్తు ప్రభు ద్వారా మాత్రమే చేరతాయి. మన ప్రార్థనలు, మన స్తుతులు ఆయన పేరటే మనం చేయాలి.
కాబట్టి మనం పట్టుదలతో ప్రభువును ప్రార్థించాలి. ఆ ప్రార్థనలు తప్పక దేవుని సన్నిధికి చేరతాయి. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనం. ఆ దూత ధూపార్తిని తీసుకొని బలిపీఠం పైన నిప్పులతో దాన్ని నింపి భూమి మీద పడవేయగా ఉరుముల ధ్వనులు, మెరుపుల ధ్వనులు, భూకంపము కలిగెను. ఆలోచించేయండి, ఈ ధూపం అనేది ప్రార్థనకు సూచన. పట్టుదలతో మనం ప్రభువును ప్రార్థించాలి. మన ప్రార్థనలు తప్పక దేవుని సన్నిధి చేరతాయి. ఇక్కడ ప్రకటన గ్రంథం 8:5 చూస్తే ఆ దూత ధూపార్తిని తీసుకొని బలిపీఠం పైన నిప్పుల్లో దాన్ని నింపి భూమి మీద పడవేయగా ఉరుములు, మెరుపులు, భూకంపములు కలిగాను. ఉరుములు, మెరుపులు, భూకంపములు కలిగాను. కాబట్టి మన ప్రార్థనకు జవాబు తప్పకుండా వస్తుంది. 6వ అధ్యాయం 10వ వచనం చూస్తే ప్రకటన 6:10, వారు నాథా, సత్యస్వరూపి, పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకు, మా రక్తము నిమిత్తం భూనివాసులకు ప్రతిదండన చేయకు ఉందు అని బిగ్గరగా కేకలు వేశారు. ప్రార్థన చేస్తున్నారు. ఇక్కడ వధింపబడిన ఆత్మలు, క్రీస్తు నామం నిమిత్తం వధింపబడిన ఆత్మలు ప్రార్థన చేస్తున్నారు. ఆ ప్రార్థనకి జవాబు 8వ అధ్యాయం 5వ వచనంలో చూస్తున్నాం. కాబట్టి ప్రార్థనకు జవాబు వస్తుంది. మన ప్రార్థనలకు జవాబు వస్తుంది తప్పకుండా. కొన్నిసార్లు వెంటనే రావచ్చు, కొన్నిసార్లు ఆలస్యంగా రావచ్చు. కొన్నిసార్లు ఆలస్యమైనా సరే జవాబు తప్పనిసరిగా వస్తుంది. మన ప్రార్థనలు ఊరకనే పోవు. మన సమయం ఎప్పుడు వ్యర్థమైపోదు. అయితే ఒకటి గమనించాలి, మన ప్రార్థనలు వాక్యానుసారంగా ఉండాలి. సొలొమోను చేసిన మనవి దేవునికి అనుకూలంగా ఉందంట. అందుకు అతని ప్రార్థన దేవుడు ఆలకించారు. కాబట్టి మన ప్రార్థనలు వాక్యానుసారంగా ఉండాలి. స్వార్థముతో ప్రార్థన చేస్తే మన ప్రార్థనలు ఫలించవు. భోగముల నిమిత్తము అంటాడు యాకోబు పత్రికలో యాకోబు భక్తుడు, మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము దురుద్దేశముతో అడుగుతున్నారు, కాబట్టి మీకు జవాబు దొరకదు అంటాడు. మీరు ప్రార్థన చేసిన అనుమానంతో చేస్తారు, అందుకే మీ ప్రార్థనకు జవాబు దొరకదు అంటాడు. కాబట్టి ప్రార్థనలకు జవాబు దొరకాలంటే విశ్వాసంతో చేయాలి, వాక్యానుసారంగా చేయాలి, పరిశుద్ధాత్మ నడిపింపుతో చేయాలి. మూడవది, ధూపద్రవ్యములు చేయకూడని విధము కూడా చెప్పారు. ధూపద్రవ్యాలు చేయకూడని విధం అయితే నీ కోసం చేసుకోకూడదు. 37వ వచనంలో అది యెహోవాకు ప్రతిష్ఠితమైనదిగా ఎంచాలి. 38వ వచనంలో దాన్ని వాసన చూచుటకు దాని వంటిది ఏది చేయకూడదు. అది మీ నిమిత్తం చేసుకోకూడదు. వాసన చూచుటకు దాని వంటిది ఏది చేసుకోకూడదు అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ప్రార్థన మన స్వార్థం నిమిత్తం చేసుకోకూడదు. ఆయన చిత్తానుసారంగానే ప్రార్థించేయాలి. నేడు మన ప్రార్థనలు ఎలా ఉన్నాయి? ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి. మన ప్రార్థనలు ఎలా ఉన్నాయి? కాబట్టి ధూపద్రవ్యముల గురించి మనం తెలుసుకున్నాం. ధూపద్రవ్యాలు చేయాల్సిన విధానం. ధూపద్రవ్యాలన్నీ కూడా ప్రభువును సూచిస్తున్నాయి. జటామాంసి ఆయన దయాళుడని, గోపీచందము ఆయన సింహమని, గంధపు చెక్క ఇది ప్రభువు శ్రేష్ఠుడు అందరిలో అని, సాంబ్రాణి ఆయన పరిశుద్ధుడు అని, ఉప్పు ఆయన కృపను ఆయన సమాధానాన్ని మనకు సూచిస్తూ ఉందని, ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఇవన్నీ పొందుకున్నాం. ఇవన్నీ పొందుకున్నాం. ఆయన దయాళుడు, ఆయన దయను మనం రుచి చూడాలి. ఆయన సింహం లాంటివాడు, జయించినవాడు, మనకు జయ జీవితాన్ని ఇచ్చినవాడు. మనం కూడా ఈ లోకమందు జయించాలి. ఇంకా ఆయన శ్రేష్ఠుడు. ఆయన శ్రేష్ఠుడు, అందరికంటే అన్నిటికంటే ఎంతో శ్రేష్ఠుడు. ఈనాడు ఆయన భక్తిపరులమైన మనమే భూమి మీద శ్రేష్ఠులు. కాబట్టి ఆయనలో భయభక్తులు నిలిపి ఆయన కృప కొరకు మనం సాగిపోవాలి. సాంబ్రాణి ఆయన పరిశుద్ధతను సూచిస్తూ ఉంది. ఈనాడు మనం కూడా పరిశుద్ధులుగా తీర్చబడ్డాం. యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధతలో కొనసాగాలి. పరిశుద్ధతను సంపూర్తి చేయాలి. పరిశుద్ధులుగా మనం జీవించాలి. ఉప్పు ఆయన సమాధానకర్త అని, ఆయన కృపను
మనం సూచిస్తూ ఉంది. కాబట్టి క్రీస్తు యేసునందు కృపచేత మనం బలవంతం అవ్వాలి. ఆయన సమాధానాన్ని మనం పొందుకోవాలి. కొన్నిసార్లు మనం పాపం చేస్తే దేవునితో ఉండే సమాధానాన్ని కోల్పోతాం. ఆలస్యం చేయకుండా ప్రభువుతో వెంటనే సమాధానపడాలి. ఇంకా ధూపద్రవ్యాలు వాడవలసిన విధానం గురించి చెప్పుకున్నాం. ధూపద్రవ్యాలు చేయకూడని విధానం గురించి కూడా చెప్పుకున్నాం. ఇవి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు. ప్రభు చిత్తమైతే రేపు మరొక అధ్యాయాన్ని ప్రారంభిద్దాం. ఈ దేవుడి వాక్యాన్ని మన వెనుకడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్.